వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. హైదరాబాద్ ను సిగ్నల్ ఫ్రీ సిటీ చేస్తాం. అండర్ పాస్లు, రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్లు నిర్మిస్తున్నాం. నగరాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు వెల్లడించారు. మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపై దృష్టి పెట్టామంటూ పేర్కొన్నారు. ప్యూర్ అండ్ రేర్ తో రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రణాళికను రచించాం. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మన తెలంగాణ ఎదుగుతుంది అంటూ కూడా స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అయితే దానికి కేంద్రం పూర్తిగా సహకరించాల్సిన అవసరం ఉందంటూ కూడా అభిప్రాయపడ్డారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ హైదరాబాద్ నగరాన్ని భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి ప్రజాప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందంటూ పేర్కొన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. తెలంగాణ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోరనున్నారు. హైదరాబాద్ లోని హెచ్ఐసిసి వేదికగా ప్రధాని ఆదివారం వర్చువల్ గా పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. మరి ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ కేంద్ర ప్రభుత్వం తరపున జాతీయ రహదారుల శాఖ రీజనల్ ఆఫీసర్ కృష్ణప్రసాద్ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా నేడు ప్రధాని నరేంద్ర మోడీకి అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు వినతి పత్రాన్ని అందించనున్నారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. ప్రజాప్రతినిధుల వాణి. ఇక ప్రతి శనివారం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. వారి సమస్యల పరిష్కారానికి సంకల్పించారు. ప్రజాప్రతినిధుల సమస్యలు సత్వరమే పరిష్కరించడానికి తొలుత మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, సీతక్క గారు, వివేక్ వెంకటస్వామి గారు సలహాదారులతో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీజేపీని ఓడించగలదంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ రాహుల్ గాంధీ గారు పేర్కొన్నారు. రాసి పెట్టుకోండి, మరే ఇతర పార్టీ బీజేపీని ఓడించలేదు. కేవలం కాంగ్రెస్ మాత్రమే బీజేపీని, నరేంద్ర మోడీని ఓడించగలదు. వారిని మేము తప్పకుండా ఓడించి తీరుతామంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ రాహుల్ గాంధీ గారు ఎక్స్ లో పోస్ట్ చేశారు. సైద్ధాంతిక పరమైన పోరాటం జరుగుతుందంటూ రాహుల్ గాంధీ గారు పేర్కొన్నారు. ప్రేమ, ఐక్యత కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంటే విద్వేషాలు, విభజన కోసం ఆర్ఎస్ఎస్ పనిచేస్తుందంటూ నిప్పులు చెరిగారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ రాహుల్ గాంధీ గారు. దేశంలో నేడు నిరుద్యోగం అతిపెద్ద సమస్యగా మారిందంటూ వారు పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు లాఠీలతోనే బీజేపీ నేడు సమాధానమిస్తుంది. బీహార్, యూపీల్లో ఉపాధి కోసం నేడు వీధుల్లోకి వచ్చిన యువతపై పాశవికంగా లాఠీ చార్జ్ చేస్తున్నారంటూ విమర్శించారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. అధికారం ఉన్నప్పుడు నాడు రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయలేని ప్రతిపక్ష నాయకులు నేడు కొనుగోలు కేంద్రాలకు వెళ్లి ప్రసంగాలు చేయటం తీవ్ర విడ్డూరంగా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆక్షేపించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. అధికారం వచ్చిన మొదటి ఏడాదిలోనే 4.5 లక్షల మందికి ఇంద్రమిళ్లు మంజూరు చేశామని, దశల వారీగా 5 లక్షల లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తున్నట్లుగా కూడా వారు వివరించారు. ఈ నెలాఖరికి 2వ విడత ఇళ్లను మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు హామీ ఇచ్చారు. ధాన్యం, మొక్కజొన్నలు కల్లాల్లో ఆరబోసి ఉంచారని, ప్రభుత్వమే గిట్టుబాటు ధరలకు కొనుగోలు చేస్తుందంటూ స్పష్టం చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. రాష్ట్రంలోని రైతులు పంట మార్పిడికి ప్రోత్సహించాలని, వచ్చే 3 ఏళ్లలో 13 లక్షల ఎకరాలను ఉద్యాన పంటలు, పప్పు, చిరుధాన్యాలు, నూనె గింజల పంటల సాగుకు మళ్లించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అధికారులకు దిశానిర్దేశం చేశారు. మార్కెట్లో డిమాండ్ ఉండే పంటలు సూచిస్తే రైతులకు గిట్టుబాటు ధర లభించడంతో పాటు దేశీయ అవసరాలు కూడా తీరతాయంటూ అభిప్రాయపడ్డారు.